హాయ్ అండి, వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు. ఈరోజు నేను బియ్యం నూకతో ఉప్మా తయారు చేస్తున్నాను. నేను ఈ బియ్యాన్ని మిక్సీ పట్టి ఇంట్లోనే తయారు చేసుకున్నాను అండి. నూకని స్టవ్ పైన ఒక తపాలా పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైస్ కింద కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నప్పుడు 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం 2 ఎండుమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాను. ఈ తాలింపు సరుకులన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 2 స్పూన్ల వేరుశనగ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను బియ్యం రవ్వని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గ్లాస్తో బియ్యం కొలతతో తీసుకున్నానండి. రవ్వని ఒక గ్లాస్తో రవ్వని తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకున్నాను. తాలింపు సరుకుల్లో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకున్నాను. తాలింపు సరుకులు వేసుకున్న తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఈ రవ్వను బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కకు ఉంచుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. బియ్యంతో నేను రవ్వను ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచేయాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఉప్మా ఇలా పొడిపొడిలాడుతూ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.